హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నుంచి సెకండ్ సాంగ్ మెలోడీ సాంగ్ అయితే వచ్చింది. ఎలా ఉంది సాంగ్ అనేది వీడియోలో మాట్లాడదాం. ముందుగా మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ ఓజీ మీద రోజు రోజుకు అంచనాలు అయితే తారాస్థాయికి చేరుతూనే ఉన్నాయి. మొదటి సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫైర్ అనే సాంగ్ మాత్రం ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్ అయింది. పవన్ కళ్యాణ్ మేనరిజం, ఆ స్వాగ్, ఆ స్టైలిష్ లుక్, సాంగ్లో లాస్ట్లో వచ్చే ఒక్క షాట్ మాత్రం సినిమా మీద అంచనాలు ఎక్కడికో తీసుకెళ్ళింది. సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. సెకండ్ సాంగ్ ఎలా ఉంటుంది, అభిమానులు అయితే క్యూరియాసిటీ అయితే ఎదురు చూశారు. కానీ మూవీ టీము మళ్ళీ ఒక మాస్ అటం బాంబు లాంటి సాంగ్కి వెళ్లకుండా పర్ఫెక్ట్గా మెలోడీ సాంగ్ దించడం జరిగింది. ఈరోజు వచ్చిన ఓజీ మూవీ నుంచి సెకండ్ సాంగ్ మెలోడీ సాంగ్ సువ్వి సువ్వాల అనే సాంగ్ అయితే చాలా బాగుంది. మెలోడీ సాంగ్ ఏదన్నా ఒక సినిమాలో మెలోడీ సాంగ్ వచ్చిన మొదటి రోజే కానీ గంటలోపే కానీ ఆహా సాంగ్ బ్రహ్మాండంగా ఉంది, ఊపేసిందని చెప్పలేం. ఏదైనా కానీ ఏ సినిమాలో అయినా కానీ మెలోడీ సాంగ్ ఒక వారం రోజులు పడుతుంది. నిజంగా ఆ సాంగ్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత అభిమానుల్లోకి ఎంతవరకు దూసుకెళ్ళింది, ఆడియన్స్ ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారనేది మెలోడీ సాంగ్ అనేది కొద్దిగా టైం పడుతుంది. ఏ సాంగ్ అయినా కానీ గతంలో రిలీజ్ అయిన చాలా మూవీస్కి అయినా కానీ ఈ సాంగ్లో కూడా తమనిచ్చిన ఆ ట్యూన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సాంగ్లో మ్యూజిక్ మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ మేనరిజం చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీలకు తన బాడీ 100% సెట్ అవుతుంది. ఇప్పటి కూడా లవ్ స్టోరీలు చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా చూసేస్తారు. తన బాడీ కూడా దీంట్లో ఒక మంచిగా కిక్కిచ్చే మూమెంట్ కూడా ఉంది. సాంగ్లో మాత్రం అభిమానులకు యూత్కు ఆకర్షించే చాలా బాగా అనిపించింది. ఆ వాటర్లో ఆ షాట్ కూడా, దీపం షాట్ కూడా పర్ఫెక్ట్గా అనిపించింది. మనం మొదటి సాంగ్ ఎంత ఫైరు ఎంత ఊపేసిందో దానికి ఆపోజిట్గా ఈ సాంగ్ కూడా సినిమా మీద బ్యాలెన్స్గా సాంగ్లు రిలీజ్ చేస్తున్నట్టే అనిపించింది. తమన్ కూడా మొదటి నుంచి చెప్పాడు, ఆల్బమ్ ఒక రేంజ్లో ఉంటుంది, బీజిఎం ఒక రేంజ్లో ఉంటుంది, సౌత్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బీజిఎం ఇవ్వబోతున్నా అని చెప్పాడు. సాంగ్ అదే నిరూపించింది. ఇప్పుడు మెలోడీ సాంగ్ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు నాకైతే. ఇంక ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఒక వారం రోజుల్లో తెలుస్తుంది. మెలోడీ సాంగ్ ఈ రోజే జడ్జిమెంట్ చేయలేం, అది ఒక పాయిజం లాగా ఎక్కుతుంది. ఏదైనా కానీ దాని స్ట్రెంగ్త్ ఏంటనేది ఒక 1 వీక్ పడుతుంది. 100% ఈ సాంగ్లో మాత్రం చాలా పదాలు బలంగా ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది. తమన్ చెప్పినట్టే ట్యూన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అంత దూరం వెళ్తుంది ఈ సాంగ్, ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది జస్ట్ వెయిటింగ్. ఇక మూవీ 100% సోలో రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. అఖండ తాండవం ఎలాంటి అప్డేట్ లేదు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఇవాళ ఏమన్నా పోస్టర్ వదులుతుందేమంటే వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పేసి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఎలాంటి అప్డేట్ లేదు. ఇంకా సెప్టెంబర్ 25న సోలో రిలీజే అభిమానులకు బూస్ట్ అప్పే. డే 1 కలెక్షన్స్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో పుష్ప, దేవర, RRR మూవీ ఎగిరిపోతుందా ఎంత అనేది జస్ట్ వెయిటింగ్. సినిమా మీద అయితే భారీ అంచనాలే ఉన్నాయి. వీరమ్మలు ఫస్ట్ నుంచి హోప్స్ లేదు, ఎవ్వరికి లేదు. నేను ఓజీ మూవీ నుంచి ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్ హోప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ లుక్స్ వచ్చినప్పటి నుంచే, టీజర్ వచ్చినప్పటి నుంచి, లేటెస్ట్గా వచ్చిన ఫస్ట్ సాంగ్ నుంచి సినిమా మీద అంచనాలు పెరిగినాయి, ఎక్కడ తగ్గట్లేదు. నేను 100% ఎక్స్పెక్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ బాడీ మేనరిజానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మూవీ ఓజీ. ఇలాంటి మూవీ బాగా సెట్ అవుతుంది. ఏదో పిరియాడికల్ డ్రామా, పెద్ద మెసేజ్ ఇచ్చే డ్రామా, లేకపోతే పెద్ద క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యే చేసే సినిమాలు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి సెట్ అవ్వవు. ఈ సినిమా మాత్రం తన మేనరిజానికి, తన స్టైల్కు, తన స్వాగ్కు 100% తన బాడీకి సూట్ అయ్యే క్యారెక్టరే గంభీర ఓజీ అనేది పర్ఫెక్ట్గా నేను బిలీవ్ చేస్తున్నా. నాకు ఫస్ట్ నుంచి ప్రతి అప్డేట్ ఇప్పటి వరకు నచ్చింది. సెకండ్ సాంగ్ కూడా బ్రహ్మాండంగా నచ్చింది. నాకైతే సాంగ్ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది జస్ట్ వెయిటింగ్. అడ్వాన్స్ బుకింగ్ ఎల్లుండి నుంచే ఓపెన్ కాబోతుంది. ఓవర్సీస్లో అయితే 1 మంత్ ఆల్మోస్ట్ బిఫోరే అడ్వాన్స్ బుకింగ్ రచ్చ. ఈసారి ఓవర్సీస్లో వీరమ్మలు వదిలేసేయండి. అసలైన పవన్ కళ్యాణ్ స్టార్డమ్, స్టామినా ఎంత అనేది ఓజీ నార్త్ అమెరికాలో తెలియజేయబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ డే 1 స్టార్డమ్ ఎంత అనేది ఓజీ కూడా క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. జస్ట్ వెయిటింగ్. నైజాంలో దిల్ రాజు, వైజాగ్లో దిల్ రాజు చేస్తున్నారంట. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వన్ ఆఫ్ ద టాప్ 3లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండే అవకాశం ఉంది ఓజీ మూవీ. 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్. ఇక హిందీ ఎంత మార్కెట్ చేస్తా అనేది జస్ట్ రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మూవీ మీద అయితే మొదటి సాంగ్ టీజర్ వచ్చినప్పుడు ప్రతి పోస్టర్ కానీ, బీజిఎం కానీ ఇప్పటి వరకు అయితే అంచనాలు పెంచింది. ట్రైలర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతే సినిమా మాత్రం వన్ ఆఫ్ ద టాప్ రికార్డు డే 1 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది. సాంగ్ అయితే నాకు బాగానే నచ్చింది.